హాయ్ అండి, అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు అండి. ఉగాది రోజున మనం ఏ ఫెస్టివల్ అయినా కానీ ఫస్ట్ మనం మామిడాకులు కట్టుకొని ఇల్లు క్లీన్ చేసుకొని మామిడాకులు కట్టుకున్నాకే మనం పనులు స్టార్ట్ చేస్తాం కదండి. సో మా ఇంట్లో ఇవాళ ఏం చేసామో అంతా ఇలా వీడియో తీసి పెడదామని ఫస్ట్ టైం ట్రై చేశానండి. సో ఉగాది అంటే ఏంటి అనేది చెప్తున్నానండి. ఉగాది అనేది ఒకప్పుడు యుగాది అని కొందరు చెప్పేవారంట అండి. సో అంటే నక్షత్రం, గా అంటే గమనం, ఉగాది అంటే నక్షత్ర గమనాన్ని లెక్క పెట్టడం మొదలు పెట్టిన రోజు అండి. అంటే మన తెలుగు ఫెస్టివల్లో మన ఫస్ట్ ఫెస్టివల్ ఏంటి అంటే అది ఉగాది అండి. సో ఇంకా పనులన్నీ చేసేసుకొని పూజ చేసుకున్నానండి. దేవుడి ఫోటోలు మొత్తం క్లీన్ చేసి తూడ్చుకొని ఈ విధంగా పూజ చేసేసుకున్నానండి. మనం ఏ ఫెస్టివల్కి అయినా కానీ కొంతమంది ముందు రోజు ఫోటోలు క్లీన్ చేసుకుంటారు, కొంతమంది అదే రోజు క్లీన్ చేసుకుంటారు అనమాట. ఈ విధంగా నేనైతే పూజ చేసుకున్నానండి. నేనేమైనా మిస్టేక్స్ చెప్తే ఏమీ అనుకోకండి, ఫస్ట్ టైం కదా వ్లాగ్ తీస్తున్నాను. సో మనము కింద ఈశాన్యంలో వాటర్ పోసి ఇట్లా ఫ్లవర్స్ పెట్టి దీపం వెలిగిస్తే చాలా మంచిదట అండి. అమ్మమ్మ వాళ్ళు చెప్తే విన్నాను, అది నేను ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. మీరు కూడా ఎవరైనా చేస్తారేమో అని చెప్తున్నా. అంటే మన ఇంట్లో ఏమైనా నెగటివ్ ఎనర్జీ లాంటిది ఏమైనా ఉన్నా పోతుందంట అండి. అంటే అంతా మంచి జరుగుద్దంట. సో ఈ విధంగా నేను పూజ చేసుకున్నానండి. చూడండి ఎలా ఉందో. మార్నింగ్ పూర్ణాలు భక్ష్యాలు అన్నీ చేసేసానండి. ఇంకా కిందికి వచ్చే వరకు అత్తయ్య పూజ చేస్తున్నారు. ఇంకా అత్తయ్య పూజ అంతా వీడియో తీశాను అనమాట. లాస్ట్లో వచ్చానన్నమాట. మా అత్తయ్య గారండి ఈమె. సో ఎట్లా చేశానో భక్ష్యాలు అన్నీ వీడియో చేశానమాట. మినప్పప్పును బియ్యం నైటే కడిగి నానబెట్టుకున్నానండి. సో మార్నింగ్ గ్రైండ్ పట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా గ్రైండర్ చేసుకొని ఒక్క గ్లాస్ మినప్పప్పు అయితే 2 గ్లాసుల బియ్యం వేసుకోవాలండి. దొడ్డు బియ్యం అంటారు కదా, కార్డు బియ్యం, అది కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. శనగపప్పుని కొంచెం కడిగి కుక్కర్లో ఉడకపెట్టేసి గ్రైండ్ పట్టి పక్కన పెట్టుకోవాలి. బెల్లాన్ని కూడా తురిమి పక్కన పెట్టుకోవాలండి. ఇలాచీని కూడా దంచేసి ఈ విధంగా నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా మనం బెల్లం వేసుకొని కొన్ని వాటర్ వేయాలండి పాకంకి, ఎక్కువ వాటర్ వేయకూడదు అనమాట. సో బెల్లం కరిగేదాకా మంచిగా ఇలా కలుపుకొని కరుగుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. ఈ విధంగా కలుపుకొని దీంట్లో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసేసుకున్నానండి. నేను ఇప్పుడే వేస్తాను, బాగుంటుంది అనమాట ఫ్లేవర్. సో ఈ విధంగా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత మనం గ్రైండ్ చేసి పట్టుకున్న శనగపప్పు పౌడర్ ఉంది కదండి, అది వేసుకొని కొంచెం కొంచెంగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మొత్తం ఒక పేస్ట్ లెక్క వచ్చే విధంగా. చూడండి మా అత్తయ్య వేస్తున్నారు, నేను కలుపుతున్నాను అనమాట. ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి. సో కలుపుకొని చల్లారాక దీన్ని మనం బాల్స్ లెక్క ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను చేస్తున్నాను కదా, చూడండి ఈ విధంగా బాల్స్ లెక్క ప్రిపేర్ చేసుకోవాలి. మేము ఏ ఫెస్టివల్స్ అయినా కిందనే అన్ని అత్తయ్య మామయ్య వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటాము. నార్మల్ టైంలో ఎవరి కుకింగ్ వాళ్ళదే ఉంటుంది. ఫెస్టివల్స్కి అయితే అన్నీ కలిసే చేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా అన్ని బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మినప్పప్పు బియ్యంది. సో దాంట్లో ఈ విధంగా స్లోగా వేసుకొని ఈ విధంగా ఆయిల్ వేడి అయ్యాక దాంట్లో వేసుకోవాలండి. చూడండి అన్నీ ఇలానే 1 by 1 వేసుకోవాలన్నమాట. లేదు ఇట్లా చేయితో ఎందుకు అనుకునే వాళ్ళు స్పూన్తో ఇట్లా వేసి స్పూన్తో అయినా తీసుకోవచ్చు అనమాట. పిండి మాత్రం థిక్ కన్సిస్టెన్సీ ఉండాలి. థిక్గా పల్చగా ఉంటే అవి విరిగిపోతాయి అన్నమాట. ఆయిల్ అంటే ఇది బెల్లంది ఇట్లా విరిగి ఆయిల్ ఖరాబ్ అయ్యి ఇట్లా సౌండ్ వస్తుంది అనమాట. అంటే ఆయిల్ చిల్లే అవకాశం ఉంటుంది అనమాట. ఇక ఈ విధంగా చూడండి. ఎప్పుడు ఇవి నేనే చేస్తానండి, నాకు చాలా ఇష్టం పూర్ణాలు భక్ష్యాలు. ఈ విధంగా చేసి అన్నీ పక్కన పెట్టేసుకోవాలండి. ఇదిగోండి మా పూర్ణాలు. ఈ విధంగా మా పూర్ణాలు చేశానండి. మీరు కూడా చేయండి, టేస్ట్ చాలా బాగుంటాయండి. తర్వాత అదే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న దాన్నే బాల్స్ చేసి పక్కన పెట్టుకుంటాం కదా, మైదాపిండి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకొని బాల్స్ లెక్క చేసుకొని దాన్ని ఇప్పుడు అత్తయ్య చేస్తున్నారు, ఇది నాకు ఎక్కువ రాదు.
ఇగో ఈ విధంగా దాంట్లో ఆ బెల్లం ఇది పెట్టుకొని చూడండి ఇప్పుడు అత్తయ్య ఎలా పెడుతున్నారో ఈ విధంగా పెట్టుకొని ఇట్లా బాల్స్ లెక్క చేసి అన్నీ ఒక లెక్క పెట్టేసుకోవాలండి ఒక దగ్గర. ఇంకో ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసి కవర్ ఇలా పెట్టి ఇట్లా నార్మల్గా చేతితో ఇట్లా అంటే మంచిగా సన్నగా బాగా వస్తాయండి. ఇంకా పెద్దగా చేసినా బాగుంటాయి కానీ నేను మరీ పెద్దగా చేయం, మేము మీడియం సైజ్ చేస్తాం. ఈ విధంగా చేతితో ఇలా అంటే మంచిగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. నేనే చేస్తున్నానండి ఇవి కూడా చూడండి ఈ విధంగా. అంటే కొన్ని షేప్ అవుట్ అయి ఉండొచ్చు కానీ అయితే చేస్తాను. పూర్ణాలే పర్ఫెక్ట్ వస్తాయి, ఇవి నాకు అంత పర్ఫెక్ట్గా రావు. సో ఈ విధంగా నెయ్యి వేసుకొని మొత్తం మంచిగా కాల్చుకోవాలండి. వీటిని మనం నేతి బొబ్బట్లు అంటాము. తెలంగాణలో అయితే నేతి బొబ్బట్లే అంటారు, మరి ఆంధ్రాలో ఏమంటారో నాకు అంత ఐడియా లేదు. సో ఈ విధంగా 1 by 1 అన్నీ కాల్చుకొని పక్కన పెట్టుకోవాలండి. అన్నీ ఇలానే సేమ్ కవర్ తోటి ఇలా హ్యాండ్తో ఇలా ఇలా అంటుంటే మంచిగా స్ప్రెడ్ అయిపోద్ది, మంచిగా సన్నగా వస్తాయండి. అసలు చూడండి నేను ఎలా చేస్తున్నానో. చూస్తున్నారు కదా, నెయ్యి బోత్ సైడ్స్ అప్లై చేయాలన్నమాట. కొంచెం ఇది మాడినట్టుంది కానీ బాగుంటుందండి దీని టేస్ట్, క్రిస్పీ క్రిస్పీ. సో అన్నీ ఈ విధంగానే చేసేసుకోవాలన్నమాట. ఒక 2-3 చేసి చూపిద్దామని చూపించాను. నెయ్యి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మన ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి. ఇవి పేరే నేతి బొబ్బట్లు కాబట్టి మనం తినేదే ఎప్పుడో ఒకసారి కదండి. కొలెస్ట్రాల్ అని అన్నీ తినడం ఆగిపిస్తే ఎలా చెప్పండి. సో నెయ్యితో కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. లేదు ఇంట్రెస్ట్ లేదు అన్న వాళ్ళు ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎట్లయినా టేస్టీనే ఉంటుందండి. ఈ విధంగా నేతి బొబ్బట్లు అనేది తీసుకోవాలండి. చూడండి మొత్తం అన్నీ ఇలా చేసి పక్కన పెట్టేశాను అనమాట. చూస్తున్నారుగా సన్నగా ఎంత బాగా వచ్చాయో. అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకున్నామండి. తర్వాత మామిడికాయ పులిహోర చేసామండి. మామిడికాయని ఫస్టే తురిమేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ పోసి పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి అన్నీ వేసి ఈ విధంగా కలుపుకొని పసుపు వేసి ఈ తురిమిన మామిడి తురుమును కూడా వేసి కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి. దీంట్లో కొంచెం చిటికెడు ఉప్పు కూడా వేయాలి. తర్వాత రైస్ అంతా వేసి కలుపుకోవాలన్నమాట. రైస్ మొత్తం వేసాక కొంచెం సాల్ట్ చూడండి, సాల్ట్ తగినంత వేసుకొని ఈ విధంగా చేసుకోవాలండి. చాలా ఈజీ అండి మామిడికాయ పులిహోర. ఇంకా ఈరోజు కర్రీ చేసే ఓపిక లేదండి, సో అందుకనే ఇంకా మామిడికాయ పులిహోరే చేసేసామన్నమాట. ఈరోజు ఇవ్వండి మేము చేసిన ఫుడ్ అన్నమాట. చూస్తున్నారా, మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది, టేస్టీగా ఉంటాయి. చూడండి పూర్ణాలు కూడా ఎంత బాగా వచ్చాయో, చాలా టేస్టీ ఉన్నాయండి. సో పూర్ణాలు, ఉగాది చట్నీ అన్నీ చేసి వీడియో పెట్టానండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి.